త్రియకి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. సృష్టిలో స్త్రీ యొక్క ప్రాధాన్యత మనం ఈ మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనం ఈ సృష్టిలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. మనం ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్ర వందనాలు. స్త్రీలుగా ప్రభు మమ్మల్ని సృజించినందుకు మీకు స్తుతులు స్తోత్ర వందనాలు. తల్లిగా, భార్యగా, అయ్యా సోదరిగా, అయ్యా నాయన కోడలిగా, అత్తగారిగా ఎన్నో ప్రభు తండ్రి ఆధిక్యతలను ప్రభు మాకు దయచేసి ప్రతి దానిలో జ్ఞానం కలిగి మేము ఈ సమాజంలో గృహంలో ఎలాగూ నడుచుకోవాలో ప్రభా, అయ్యా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను మీరు పొందుపరిచినందుకు మీకు వందనాలు నాయన. ఈ విషయాలన్నిటినీ ప్రభా తండ్రి మరొకసారి మేము ధ్యానం చేయడం ద్వారా అయ్యా ప్రభా తండ్రి మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి జ్ఞానము కలిగినటువంటి తల్లులుగా మా కుటుంబాలను కట్టుకునేటటువంటి ధన్యతను దయచేయమని నా ప్రభుని ప్రియకుమారుడైన యేసునామం పెట్ట అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించారని మనం ఆయన చేసిన సృష్టి అంతా మనం చూస్తే మొదటి దినం ఆయన చేసినటువంటి సృష్టి అంతా మంచిది మంచిది అనేటటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం 22వ అధ్యాయము 18వ వచనానికి మనం వచ్చేటప్పటికి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, మంచిది కాదు గనుక సాటి అయిన సహాయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని, దేవుడే వివాహాన్ని ఆశీర్వదించి మనము కుటుంబంగా ఆశీర్వదించబడాలని, మనం దేవుని చిత్త ప్రకారము దేవునిని స్తుతించేటటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇహలోకంలో నరులందరినీ దేవుడు నేలమంటితో నరులను తయారు చేసినట్లుగా, ఆదామును మొట్టమొదటి పురుషుడైనటువంటి ఆదామును తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నరుని యొక్క ప్రక్కటెముకైనటువంటి స్త్రీ చాలా స్ట్రాంగ్, చాలా గట్టిది అని మనం చెప్పగలం. కాబట్టి భర్తకు అన్ని విషయాలలో సహాయం చేసేటువంటి స్త్రీగా మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. అలాగే స్త్రీకి ఉన్నటువంటి ఆధిక్యత ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు పెట్టారు. ఒక దెబోరా ప్రవక్త్రి, ఒక ప్రవక్త, ఇశ్రాయేలులో అనేక మంది పురుషులున్న ఒక ప్రవక్త్రిగా దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమంది స్త్రీలను మనం చూస్తాం. ఆదిలో హవ్వ మొదలుకొని మనం మరియ వరకు కూడా, ఇప్పుడు ప్రస్తుతం మన వరకు కూడా అనేక మంది స్త్రీలను పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకి ఎంతో గొప్ప ఆధిక్యతను, అలాగే దేవుని యొక్క సువార్తలో కూడా ప్రజ్వలించినటువంటి అనేక మంది స్త్రీలని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి స్త్రీని దేవుడు తక్కువ చెయ్యలేదు. కానీ సర్పము మోసగించడం ద్వారా హవ్వ తన కుటుంబానికి శాపం తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో
రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట, 3 రాళ్ళు తన చేతులతో తను ఇల్లు ఊడపెరుక్కుంటుందంట. పరిశుద్ధ గ్రంథంలో కూడా జ్ఞానవంతురాలైనటువంటి తల్లులు ఉన్నారు, 3 రాళ్ళైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. యెజబెల్ని చూస్తే ఆమె 3 రాళ్ళు అని మనం చెప్పచ్చు. శారాను చూస్తే ఆమె జ్ఞానవంతురాలు. అలాగే మరియ చూస్తే ఆవిడ జ్ఞానవంతురాలు. షునేమీయురాలు ఆవిడ చూస్తే ఆవిడ జ్ఞానవంతురాలు. రూతు, ఎస్తేరు, ఇలాగ అనేక మంది స్త్రీలని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానవంతులైనటువంటి తల్లులుగా మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకునేటటువంటి బిడ్డలుగా, భర్తకు సహకారంగా మనం సామెతల గ్రంథము 31వ అధ్యాయం చూస్తే ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుందని, పని చేయకుండా ఆమె భోజనం చేయదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే సామెతలు 31వ అధ్యాయంలోనే అందము మోసకరం, సౌందర్యమి వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని 30వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ, మనం 10వ వచనంలో చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైందంట. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు. ఇది గుణవతి అయినటువంటి భార్య ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదట. ఆమె చేతులతో కష్టపడి పని చేసేటటువంటి స్త్రీగా ఉంటుంది. అలాగే మనము ఈ లోకంలో మనం చూస్తే కనుక మన భారతదేశంలోనే అనేక మంది స్త్రీలు, మనం సునీత విలియమ్స్ గారిని చూస్తాం, కల్పన చావ్లా గారిని చూస్తాం. వారు అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధనలు చేసినటువంటి స్త్రీలు. కేవలము గృహానికి మాత్రమే స్త్రీ పరిమితం కాదు, కానీ దేశాల్ని ఏలినటువంటి స్త్రీల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రస్తుత కాలంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని చూస్తూ ఉన్నాం. అలాగే మన దేశాన్ని పరిపాలించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఇలాగా అనేక మంది, ప్రతిభా పాటిల్ గారు, ఎంతోమందిని మనం చూస్తాం. అలాగే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ అనేకమైనటువంటి రంగాలలో అనేక మంది స్త్రీలు ప్రజ్వలిస్తూ ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది స్త్రీలు, స్త్రీ ఎస్తేరు, ఆమె తన జనాంగనంతటినీ రక్షించుకున్నటువంటి స్త్రీగా, ఎస్తేరు గ్రంథంతో ఒక పుస్తకమే వ్రాయబడి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. అలాగే రూతు, ఆమె పేరు మీద కూడా ఒక పుస్తకం పొందుపరచబడి ఉంది. కారణం ఏంటి అని అంటే, వారు ఎక్కడో, ఎస్తేరును మనం చూస్తే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ తన అన్నగారు సంరక్షణలో, మొర్దెకై యొక్క సంరక్షణలో ఆమె పెరుగుతూ ఉన్నటువంటి బిడ్డగా మనం చూస్తాము. ఆమె ఒక గొప్ప రాజు అయినటువంటి అహశ్వేరోషు 122 సంస్థానాలకి రాజు అయినటువంటి, చక్రవర్తి అయినటువంటి అహశ్వేరోషు భార్యగా చేయబడింది. అంతేకాదు తన సొంత జనాంగానంతటిని రక్షించుకున్నటువంటి గొప్ప స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అలాగే మోయాబీయురాలైనటువంటి రూతు, ఆమె మోయాబు దేశంలో విగ్రహారాధనలో ఉన్నటువంటి స్త్రీ తన అత్తగారిని హత్తుకొని తన పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలోనికే తీసుకుని రాబడినటువంటి గొప్ప స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పేతురు గారు రాస్తూ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని రాస్తూ, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టునను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారములు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. సాధారణంగా స్త్రీలు ఎక్కువ అలంకరణకి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటాం. కానీ అంటే అలంకరించుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ విపరీతమైన అలంకరణ అనేటటువంటిది అది మంచిది కాదు. తగు మాత్రపు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే. కాబట్టి మనకి జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం వెలుపటి అలంకారానికి కాదు నేను ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత సాధువైనటువంటి మృదువైనటువంటి గుణము అనేటటువంటి అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ గలది అని చెప్తూ, అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాడని, చాలామంది పతివ్రత ధర్మమును అనుసరిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానివని తన భర్త ఆమెను పొగుడుతారని మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు మనం దేవునిని ఆశ్రయించినటువంటి స్త్రీలంగా సాధువైనట్టి మృదువైనటువంటి గుణము అనేటటువంటి అక్షయాలంకారాల్ని మనము ధరించుకున్నప్పుడు మనం అలాంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అలాగే ఆ ప్రకారంగా శారా అబ్రహాముని యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకుని ఏ భయముకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని దేవుని వాక్యంలో వ్రాయించారు. కాబట్టి మనము పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకునేటటువంటి స్త్రీలుగా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఎఫెస్సీలకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి మనం స్త్రీలమైనటువంటి మనం జ్ఞానవంతులుగా మనం చూస్తాము. అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటే భర్తకి లోబడతాను, లేకపోతే మా కుటుంబాన్ని కట్టుకుంటాను అనుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. స్త్రీలు కూడా బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. పురుషుడి కంటే భర్త కంటే భార్యలు ఎక్కువ సంపాదించేటటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ భర్తలు పిల్లలు కలిసి సంతోషంగా జీవించినప్పుడు అది ఎంతో ఆనందకరమైనటువంటి కుటుంబం. ఎంత డబ్బున్నా శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం లేకపోతే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు కదా. కాబట్టి జ్ఞానవంతురాలుగా మన ఇల్లు కట్టుకునేటటువంటి తల్లులుగా మనం అందరము ఉండవలసిన వారమై ఉన్నాం. భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సుకు విధేయత చూపించేటటువంటి భార్యగా, భర్త భార్యను ప్రేమించేటటువంటి భర్తగా ఉన్నప్పుడు ఆ బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రులకు లోబడతారు. కుటుంబం ఎంతో ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి మనం స్త్రీలమైనటువంటి మనము ఎలా ఉన్నాం, మనకి ఒక మంచి సాక్ష్యం మన ఇంటిలో
అలాగే బయట ఉద్యోగం చేసే చోట ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించి ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉమెన్స్ డే అని మనం చెప్పుకుంటున్నాం. మనకున్నటువంటి ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అత్తగారిగా, ఒక కోడలిగా, ఒక సోదరిగా ఎన్నో మనకి బాధ్యతలు. ఈ బాధ్యతలన్నిటిలో మనం ఎలా ఉన్నాం? అలాగే ఉద్యోగస్తులు, మనం చేసేటటువంటి ఉద్యోగాలలో ప్రతి విషయంలో కూడా జ్ఞానం ఉన్నప్పుడే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమంట. మనం 31వ అధ్యాయంలో మనం చూసాం కదా, సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అంట కొనియాడబడుతుందంట. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీలుగా, మనం కొనియాడబడేటటువంటి బిడ్డలుగా, దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా, మన కుటుంబాలని చక్కగా తీర్చిదిద్దుకునేటటువంటి తల్లులుగా, మనకి ఇవ్వబడినటువంటి ప్రతి బాధ్యతలో నమ్మకంగా ఉండి దేవునికి మహిమ తెచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయంతో మనల్ని నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు అయా. స్త్రీలుగా మమ్మల్ని అందరినీ నిర్మించినందుకు మీకు స్తుతులు, స్తోత్రం, వందనాలు. జ్ఞానము కలిగినటువంటి తల్లులుగా, మా కుటుంబాలను కట్టుకునేటటువంటి బిడ్డలుగా, మీకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా మేము జీవించుటకు మీ సహాయమును అనుగ్రహించమని, మా భారతదేశంలో స్త్రీలను అందరినీ, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్త్రీలను అందరినీ ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. జ్ఞానం కలిగినటువంటి తల్లులుగా ప్రభు మేము జీవించుటకు సహాయం చేయమని నా ప్రభుని ప్రియకుమారుడని సునామం పెట్ట అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.